నా పేరు మల్లేపల్లి భీమిరెడ్డి. నా వయసు వచ్చేసి 78 ఇయర్స్. నేనుండేది మణికొండలో పంచవటి కాలనీ. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. యాక్చువల్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు ఈ ఇన్సూరెన్సు దీని నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మాకు ఏమీ తెలియదండి. అడ్మిట్ అయిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా ఉంటాయి, దానికి అన్నిటికీ ఇన్సూరెన్స్ వస్తుంది అన్న దానివల్ల మేము అప్పుడు మా అబ్బాయి బయట తిరుగుతుంటాడు అందరితో. వెంకటేశ్వర్లు మాకు తొలుత నుంచి బాగా పరిచయము. ఇప్పుడు దీని నుంచి ఆయన ద్వారా ఈ మొత్తం ఇన్సూరెన్స్ సంగతులన్నీ బాగా తెలిసినాయి. తర్వాత వాని ద్వారా ఏంటంటే ప్రతి పని మేమేం బయటికి వెళ్ళకుండా మా బెడ్ రీడన్ అందరం మొత్తం అన్ని పనులన్నీ మా అబ్బాయి చేశాడు. మొత్తం వాడే క్లెయిము అంత మాట్లాడము అంత మొత్తం వాడే చేసాడు. అంత అసలు యాక్చువల్గా నేను ఆ వెంకటేశ్వర్లు ఈ ద్వారా ఇన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి మేము ఆయన చాలా రుణపడి ఉంటామండి. చాలా మంచి హెల్ప్ చేసాడు మాకు. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాముఖ్యమైందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? హెల్త్ చూడండి, మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ని. మాకు ప్రతిసారి డబ్బులు ఉండాలి, అంత క్యాష్ ఉంటేనే పనులు చేయించుకోవాలనే దాంట్లో కష్టమవుతుంది మాకు. అటువంటిప్పుడు మాకు ఏమైందంటే హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మాకు చాలా ఈజీ అయిందండి. అసలు ఇమ్మీడియట్గా చిన్న ప్రాబ్లం అయినా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోవడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం. ఇన్సూరెన్స్ మాత్రం చాలా మంచి సాయం చేసింది, బాగా హెల్ప్ఫుల్ అండి. అసలు టైంకి మన అవసరానికి అన్నీ వచ్చినాయి. దాని ద్వారా చాలా మాకు హెల్ప్ఫుల్ అయిపోయింది. అంటే ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉంటాం కదా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, మాకు కొంచెం బాగా సపోర్ట్ అయిందండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఏ విధంగా అండగా నిలబడింది? కోవిడ్ వచ్చినప్పుడు మాకు ఈ ఇన్సూరెన్స్లు ఇవన్నీ వస్తాయని చెప్పి మాకేం తెలియదు. ఇప్పుడు ఆ టైంలో కోవిడ్ అంటేనే హడల్, జనాలకు కోవిడ్ అంటేనే అంత భయం. ఆ టైంలో కోవిడ్ ఒకటి మళ్ళీ మీదకెళ్ళి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్ తర్వాత ఏంటంటే ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా వెంకటేశ్వర్లు ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండండి మాకు. తర్వాత మా వారికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన పాలసీ తీసుకున్న 2 నెలల్లోనే మాకు క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చింది. మేము తీసుకున్నారు, మాకు సమయానికి డబ్బులు అందజేశారండి. దాన్ని మా అబ్బాయి విని మా అబ్బాయి మొత్తం ఫాలోఅప్ చేసిండండి. ఫాలోఅప్ చేసేసి మొత్తం ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, మేము ఎట్లా అడ్మిట్ కావాలి, అడ్మిట్ అయిన తర్వాత ఎవరు ఏ డాక్టర్ని పట్టుకోవాలి ఏందని మొత్తం అంతా ఇక హాస్పిటల్ పోయిన తర్వాత అన్నీ తెలిసినాయి. తర్వాత అది క్లెయిమ్ చేసినాం. క్లెయిమ్ చేసిన తర్వాత గైడెన్స్ అంతా వెంకటేశ్వర్దే. అదే ఆ టైంలో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బాగా హెల్ప్ఫుల్, చాలా సహాయం చేసిందండి. అది అవసరానికి వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీ. మాకు చాలా అవసరం ఉండేది కాబట్టి సమయానికి వచ్చిందని చాలా సంతోషపడ్డామండి అప్పుడు మేము. తర్వాత నెక్స్ట్ 2-3 months తర్వాత నాకు అవసరం వచ్చింది, మళ్ళీ తీసుకున్నామండి. అప్పుడు నాకేమో గాల్ బ్లాడర్ రిమూవ్ అయిందండి. మీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని మీకెలా తెలిసింది? బాగా నొప్పి వచ్చేదండి, ఇటు కుడివైపు బాగా నొప్పి వచ్చేది. కూర్చోవడం, లేవడం, వంగడం అట్లా లేకుండే. తర్వాత హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటాలజీ చూపించామండి. చూసిన తర్వాత అది సజెస్ట్ చేసిండ్రు, ఇట్లా ఉంది, మీరు స్కానింగ్ చేస్తే తెలుస్తుందండి. స్కానింగ్ చేసిండ్రు, ఉందని తెలిసింది. సర్జరీ అవసరం అని చెప్పిండండి. ఏం లేదండి, వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయమన్నారు. డీటెయిల్స్ అన్ని మేము ఫిల్అప్ చేసాం, పర్టికులర్స్ అన్ని ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మీకు క్లెయిమ్ అయిపోతుందండి అని చెప్పారు. అడ్మిట్ అయిపోయినాము, ఆపరేషన్ అయిపోయింది. డిశ్చార్జ్ రోజులు 2-3 hours లోపలని మాకు క్లెయిమ్ వచ్చేసిందండి. డిశ్చార్జ్ చేసేసారు. తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ నాకు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి. మీరు వైద్యం పొందిన హాస్పిటల్ మరియు క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాధ ఉండేదండి, నడవలేకపోతుంటే, నేను కూర్చోలేకపోతుంటే. తర్వాత అట్లా స్కాన్ చేసినప్పుడు చెప్పిండ్రు, ఇట్లయితేనే మీకు రోబోటిక్ ద్వారా మీకు తీసేస్తామని చెప్పి సరే అండి, చేయించుకున్నానండి. 1.5 days ఉంచినారు హాస్పిటల్లో. తర్వాత డిశ్చార్జ్ చేశారు. తర్వాత ప్రాబ్లం ఏం లేదు, క్లెయిమ్ అయిపోయింది, వచ్చేసినాం ఇంటికి. నాకు సర్జరీల తర్వాత చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నానండి. ఇన్సూరెన్స్ చాలా సహాయం చేసింది నాకు. తర్వాత నేను నా ఫ్యామిలీ వాళ్ళతో సంతోషంగా ఉన్నాను. ఫైనాన్షియల్గా హెల్ప్ జరిగింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. స్టార్ హెల్త్లో ఇప్పటిదాకా మీ మొత్తం క్లెయిమ్ విషయంలో మీ అనుభవం ఏంటి? ఎలా అనిపిస్తోంది? మొత్తం టోటల్గా మాకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 13.5 లక్షలు వచ్చింది. అది మాకు ఇంత అవసరానికి వచ్చిందంటే ఆ టైంలో మరి డబ్బులు ఎవడిస్తాడండి మనకు?
ఆ డబ్బులు మనకు ఇన్సూరెన్స్ ఇచ్చింది కాబట్టి మాకు పెద్ద హెల్ప్ జరిగినట్టు. అయితే మాకు 2 సార్లు 3 సార్లు సహాయం చేశారండి స్టార్ హెల్త్ వాళ్ళు. వెంకటేశ్వర ద్వారా జరిగిందండి. మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటామండి. వల్ల జరిగిన దానివల్ల మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఆయనకు చాలా థ్యాంక్స్ అండి, మెనీ థ్యాంక్స్.